యేసు ప్రభుని రిజెక్ట్ చేస్తారండి, తిరస్కరించారు. దే సెడ్ వి డోంట్ వాంట్ యూ, మాకు నువ్వు వద్దు, చంపే సిలువేసేయి అని చెప్పారు యేసు ప్రభు గురించి. ఈరోజు మన జీవితంలో కూడా మనము రిజెక్ట్ చేయబడింది మనలో ఏదో లోపాలు ఉన్నాయని కాదు. ఈరోజు చాలామంది చెప్తూ ఉంటారు, ఈ వివాహంలో ఎన్ని వివాహాలు చూసినా రిజెక్ట్ చేస్తారు. దట్ ఈస్ నాట్ గాడ్స్ పర్పస్ ఫర్ యూ. హల్లెలూయా. దేవుని చిత్తం అది కాదు కాబట్టే రిజెక్ట్ అయింది. అన్ని చోట్ల రిజెక్ట్ చేస్తారండి. నాలో ఏదో తక్కువ ఉంది, నాలో లేదు, నాలో సామర్థ్యత లేదేమో, మేబీ ఐ డోంట్ హ్యావ్ ఇట్. వాట్ వాజ్ ఇట్? ఐ డోంట్ హ్యావ్ ఇట్. వాట్ ఈస్ ఇట్? యూ హ్యావ్ ఆల్ దట్ యు నీడ్ టు. యూ హ్యావ్ ఇట్ ఆల్. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నిన్ను రిజెక్ట్ చేస్తారంటే అది వాళ్ళ లోపము, వారి బలహీనత, వారి లాస్. హల్లెలూయా. నమ్ముతున్నారండి? నాలో లోపము కాదు. ఒకవేళ మీలో లోపాలు బలహీనతలు ఉన్నట్లయితే సరి చేసుకోండి, మీలో ఏమైనా తక్కువ ఉన్నట్లయితే సరి చేసుకోండి. కానీ ఎందుకు రిజెక్ట్ చేస్తారు, ఎందుకు అని చింతిస్తూ బాధపడుతూ కూర్చోవడం కాదు. యేసు ప్రభుని రిజెక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ హిమ్, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్స్ కంప్లీట్ విల్. హల్లెలూయా. దేవుని సంపూర్ణ ఉద్దేశము, చిత్తము నెరవేర్చబడటానికి యేసు ప్రభు రిజెక్ట్ చేయబడాల్సిన అవసరము వచ్చింది. మీ జీవితంలో కూడా యేసు ప్రభు తండ్రి చిత్తము నెరవేర్చబడాలంటే ఒక్కొక్కసారి రిజెక్ట్ చేయబడుతూ ఉండాలి, ఒక్కొక్కసారి తిరస్కరించబడుతూ ఉండాలి, ఒక్కొక్కసారి కాదనబడాలి, ఒక్కొక్కసారి నువ్వు వద్దు అనబడాలి. ఇవన్నీ జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. దేవుని ఎప్పుడు తెరిచిన తలుపులకి స్తుతిస్తుంటారు చాలామంది. ఎంతమంది మూయబడిన తలుపులకి దేవుని స్తుతించారు? మూయబడిన తలుపులు బట్టి హల్లెలూయా అని చెప్పారా? ఈ తలుపు మూసో నీకు వందనాలు ప్రభా, ఈ తలుపు తెరుస్తుంటే నా జీవితం అయ్యో, ఈ తలుపు తెరుస్తుంటే ఎంత నష్టము. ఆ రోజు అర్థం కాదు దేవుడు ఎందుకు ఆ తలుపు మూస్తాడు. కానీ సంవత్సరాలు తర్వాత, లేకపోతే కొన్ని నెలల తర్వాత, లేకపోతే ఎన్నో ఏళ్ళ తర్వాత అప్పుడు బయలుపరచబడుతుంది. అందుకు ఆ దేవుడు అది రిజెక్ట్ చేస్తాడు, అందుకు ఆ దేవుడు ఆ తలుపు మూసాడు, అందుకు ఆ దేవుడు నన్ను అనుమతించలేదు, థ్యాంక్ యూ జీసస్ అని అప్పుడు చెప్పేదానికంటే ఈరోజు మూసిన తలుపులు బట్టి నీకు హల్లెలూయా. దేవుడు మూసే తలుపులు కూడా మన మేలుకే. ఈరోజు మనం అనుకుంటూ ఉంటామండి, నన్ను ఇంతగా అపవాది పోరాడుతున్నాడు అంటే నాలో లోపం ఉంది. నీలో లోపం అని కాదు, నీలో బలహీనత ఉందని కాదు, నువ్వు ఎక్కడికి పోతున్నావు దాన్ని బట్టి నేను పోరాడుతున్నాడు. నమ్ముతున్నారండి? ఇట్ ఈస్ నాట్ అబౌట్ వేర్ యు ఆర్ రైట్ నౌ. ఇక్కడున్న పరిస్థితిని బట్టి పోరాడట్లేదు. నీ ఉద్దేశం, నీ ప్రణాళిక, దేవుడు కలిగిన గొప్ప ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చబడకూడదు అని చెప్పి అపవాది మిమ్మల్ని అంతగా పోరాడుతున్నాడు. ద ఫైట్ ఈస్ నాట్ అబౌట్ వేర్ యు ఆర్, ఇట్ ఈస్ అబౌట్ వేర్ యు ఆర్ గోయింగ్. ఎక్కడికి పోతున్నారు ఈరోజు? ఎక్కడికి పోతున్నారు? మీ ప్రణాళిక ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? దేవుడు ఇప్పటికే మాట్లాడుతున్నాడు, ఇది నా గొప్ప ప్రణాళిక, నువ్వు అణిచివేస్తావు, నువ్వు పక్కన పెట్టేస్తావు, నువ్వు నన్ను కాదన్నావు, నువ్వు ఒప్పుకోలేదు, నువ్వు అపవాది మాటల్ని నమ్మావు, అబద్ధాల్ని నమ్మావు, నన్ను తిరస్కరించావు. డజంట్ మ్యాటర్. గాడ్ వాంట్స్ టు రిమైండ్ యూ అగైన్, ద ఫైట్ ఈస్ నాట్ అబౌట్ వేర్ యు ఆర్, ద ఫైట్ ఈస్ అబౌట్ వేర్ యూర్ గోయింగ్. మీ గొప్ప తలంపులు నెరవేర్చబడద్దని ఈరోజు వెతుకుంటూ ఎవరా అని నేను కూడా వెతికాను. క్రైస్తవులు ఎవరా మా కాలేజ్లో? ఒక్కరు లేరు, ఒక్క క్రైస్తవులు లేరు. అట్లాంటిది ఒక్క ఆమె దొరికితే అబ్బా క్రైస్తవురాలని ఎంతో సంతోషపడితే అందరికంటే నీచ బ్రతుకు తందని తర్వాత బయటపడ్డది. అప్పుడు అనుకున్నాను, వద్దు దేవా, వద్దయ్యా, నీతోటి ఒంటరిగా ఉండటమే మేలు. ఈరోజు ఆయనతో ఒంటరి ఉండటమే మేలు. ఆయనతోటి మనదంతా కూడా హృదయం అంతా కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవడం, ఎంప్టీయింగ్ యువర్ సెల్ఫ్ in God's presence is much better than speaking with false people, false friends, false hopes ఇచ్చి వాళ్ళు వద్దండి. మనకి విచేక్షణ జ్ఞానం అడగండి దేవుణ్ణి. విచేక్షణ జ్ఞానం ఎవరో నువ్వు బయలుపరిచాయి. అందరినీ నమ్మకూడదు, అందరూ చెప్పే మాటలు వినకూడదు. స్టాప్ నీడింగ్ ద వాలిడేషన్ ఆఫ్ పీపుల్. వీళ్ళు మెచ్చుకుంటారా, వాళ్ళు నన్ను అంగీకరిస్తారా? ఎంతమంది ఈరోజు ఈ ట్రాప్లో పడిపోతున్నారండి. Am I relevant for these people? Am I relevant for this people? వాలిడేట్ చేస్తున్నారా, నన్ను మెచ్చుకుంటున్నారా, నన్ను నచ్చుతున్నారా, నన్ను ఒక అవునంటున్నారా కాదంటున్నారా, వారికి నా పట్ల ఉద్దేశం ఏంటి అని ఎంతసేపు మనుషులు వాలిడేషన్ కోసం చూస్తున్నారా?
You're wasting your time. You're wasting your efforts. You're wasting your purpose. మీ ఉద్దేశాన్ని మీరు వ్యర్థపరచుకుంటున్నారు. మీరు చేస్తూ ఉండాల్సింది చేస్తూ ఉండండి. మనుషులే మీ వెంట వచ్చేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పలే, మొదట వెతకండి అన్నాడు. మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు సమస్త మీకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు మనుషుల చుట్టూ వెళ్ళడం ఆపేయండి. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పిలాతు దేవుని ఉద్దేశంలో ఉన్నాడు. ఇస్కరేతు యూదా దేవుని ఉద్దేశంలో ఉన్నాడు. మిమ్మల్ని రిజెక్ట్ చేసిన వారు కూడా దేవుని ఉద్దేశంలో ఉన్నారు. నమ్ముతున్నారా? దర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ద ప్లాన్. ఎవరైతే మిమ్మల్ని కాదన్నారో థ్యాంక్ యూ అని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ రిజెక్టింగ్ మీ. థ్యాంక్ యూ, బికాస్ ఇఫ్ యూ వుడెంట్ హ్యావ్ రిజెక్టెడ్ మీ, I wouldn't have got this blessing in my life.